అందరికీ ప్రైజ్ లార్డ్ పిల్లలు. మీరందరూ కూడా ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కృపను బట్టి క్షేమంగా ఉన్నారని నేను నమ్ముతున్నాను. మరొక దినము ప్రభు యొక్క సన్నిధికి వచ్చాం కాబట్టి ఈ యొక్క లెసన్ వినడానికి మనకు దేవుని యొక్క సహాయం ఖచ్చితంగా కావాలి. కాబట్టి మొదటిగా మనము ప్రార్థన చేసుకొని ఈ యొక్క లెసన్ని మనము ప్రారంభించుకుందాం. మహాపరిశుద్ధుడైన మా దేవ, మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభువా. ఈ దినమును ఈ సమయమును మీరు మాకు అనుగ్రహించినందుకు మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభువా. ఈ దినమును లెసన్ విననయుండగా మీ పరిశుద్ధాత్మ యొక్క సహాయమును సన్నిధిని మీ జ్ఞానమును మీరు మాకు అనుగ్రహించి మీరే మహిమను పొందమని సమస్త మహిమ ఘనత ప్రభావములు మీకే ఆరోపిస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమును బట్టి అడిగి వేడుకొంచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. పిల్లలు, ఈ రోజు మనం నేర్చుకోబోయే 9th లెసన్ ఏంటంటే యేసుక్రీస్తు ప్రకృతి మీద అధికారం కలిగిన వాడు. జీసస్ హ్యాస్ అథారిటీ ఓవర్ నేచర్. ఈ లెసన్ యొక్క బైబిల్ భాగం ఏంటంటే యోహాను సువార్త 6వ అధ్యాయము 15 నుంచి 21 వచనములు, మార్కు సువార్త 6వ అధ్యాయము 45 నుంచి 52 వచనములు, మరియు 4వ అధ్యాయము 35 నుంచి 41 వచనములు, మత్తయి సువార్త 8వ అధ్యాయము 22 నుంచి 27 వచనములు, మరియు 14వ అధ్యాయము 22 నుంచి 33 వచనములు, లూకా సువార్త 8వ అధ్యాయము 22 నుంచి 25 వచనములు. ఇంగ్లీష్ లో జాన్ చాప్టర్ 6 from 15 to 21 verses, మార్క్ చాప్టర్ 6 from 45 to 52 verses, and chapter 4 from 35 to 41 verses, Matthew chapter 8 from 22 to 27 verses, and chapter 14 from 22 to 33 verses, Luke chapter 8 from 22 to 25 verses. ఈ లెసన్ యొక్క కంఠస్థ వాక్యం ఏంటంటే కీర్తనలు 46:1. దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు, ఆపత్కాలములో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. మెమరీ వర్స్ Psalm 46:1. God is our refuge and strength, an ever-present help in trouble. పిల్లలు, మీలో చాలా మంది సముద్రాన్ని చూస్తుంటారు కదా. మనం ఒడ్డున నిలబడి ఉన్నప్పుడు అలలు వస్తూ ఉంటాయి, అవి చిన్నగా ఉంటాయి. అయితే ఈ సముద్రంలో గనక తుఫాను వేగింది అనుకోండి, లేదంటే గాలి బలంగా వీచింది అనుకోండి, అప్పుడు అలలు అనేవి చాలా ఎత్తుకి లేస్తాయన్నమాట. అంటే ఆ అలల్ని ఎవ్వరు కూడా కంట్రోల్ చేయలేరు. ఆ అలల్ని కానీ గాలిని కానీ ఎవరు కంట్రోల్ చేయగలరు? దేవుడు మాత్రమే కంట్రోల్ చేయగలరు. ఎందుకంటే వాటిని సృష్టించింది ఎవరు? దేవుడు కదా. అయితే యేసుక్రీస్తు ప్రకృతి మీద అధికారం కలిగిన వాడు అని ఒక 2 సంఘటనల ద్వారా ఈరోజు మనము నేర్చుకుందాం. మొదటి సంఘటన ఏంటంటే యేసుక్రీస్తు గలిలయ ప్రాంతంలో సంచరించుకుంటూ ప్రజలందరికీ కూడా ఉపమాన రీతిగా బోధించుచు దేవుని రాజ్యం గురించి ప్రకటించుచు ఉన్నారు. ఈ విధంగా ఉంటూ ఉన్నప్పుడు ఒక దినమున సాయంకాలం అయినప్పుడు యేసుక్రీస్తు తన శిష్యుల వద్దకు వచ్చి మనము అద్దరికి వెళ్దాము అని చెప్పారు. అంటే ఈ ఒడ్డు నుంచి మనము వేరొక ఒడ్డుకి వెళ్దాము అని శిష్యులకు చెప్పినప్పుడు శిష్యులు వెంటనే అక్కడ ఉన్న జన సమూహం అంతటిని కూడా పంపివేశారు. పంపివేసేసి వెంటనే యేసుక్రీస్తు మరియు ఆయన శిష్యులు కూడా ఒక దోణిలో గలిలయ సముద్రం మీద ప్రయాణం చేస్తున్నారు. యేసుక్రీస్తు దోణిలోకి ప్రవేశించగానే ఆయన ఒక పక్కగా పండుకొని నిద్రపోయారనమాట. అయితే వీళ్ళు శిష్యులు దోణిని నడుపుకుంటూ ఉన్నారు. ఇలా ఉన్నప్పుడు సముద్రంలో కొంత దూరం వచ్చిన తర్వాత అప్పుడు సముద్రంలో ఒక పెద్ద తుఫాను వచ్చింది. అంటే గాలి బలంగా వీయడం ద్వారా అలలు అనేవి చాలా భయంకరంగా ఏమవుతున్నాయంటే దోణి మీద పడుతున్నాయి అన్నమాట. ఎంత భయంకరంగా వస్తుంది అంటే ఆ అలల వలన సముద్రపు నీరంతా కూడా ఏమవుతుందంటే దోణిలోనికి ప్రవేశిస్తుంది. ఇక్కడ చూడండి, వీళ్ళు ఇగో గలిలయ సముద్రంలో యేసుక్రీస్తు వాళ్ళ శిష్యులు కూడా ప్రయాణం చేస్తున్నారు. యేసుక్రీస్తు దోణిలో ప్రవేశించుకొని ఏం చేశారు? ఆయన ఒక పక్కన పడుకుని ఉన్నారు. శిష్యులు ఏం చేస్తున్నారు? దోణిని నడుపుతున్నారు. సో తుఫాన్ రాగానే ఏమైంది? ఈ అలలు చూడండి ఎంత పెద్దగా వస్తున్నాయి. పెద్దగా వస్తే ఈ యొక్క సముద్రపు నీరంతా కూడా దోణిలో వస్తుందన్నమాట. ఇంకా ఎక్కువగా నీరు వచ్చేస్తే ఏమైతుంది? దోణి మునిగిపోతుంది. అందుకని వీళ్ళు కంట్రోల్ చేయడానికి కూడా వీళ్ళతో కావట్లేదు. అంటే ఈ దోణిని నడపడం వాళ్ళతో అవ్వట్లేదు అనమాట. వాళ్ళు చాలా కష్టపడుతున్నారు. ప్లస్ ఈ యొక్క వాటర్ ఎక్కువగా రావడం బట్టి వీళ్ళు ఏమన్నారు? అపాయకరమైన పరిస్థితిలో ఉన్నారు. వాళ్ళు భయపడుతున్నారు. భయపడిన వెంటనే వీళ్ళు ఇలాంటి సిచ్యువేషన్ మధ్యలో పరిస్థితుల్లో ఉన్నప్పుడు వాళ్ళు వెంటనే యేసుక్రీస్తు వద్దకు వచ్చారు. వచ్చి ప్రభువా, మేము నశించిపోతున్నాము, మమ్మల్ని రక్షించండి అని కేకలు వేసి ఆయన్ని లేపారనమాట. ఆయన పండుకుని ఉన్నారు. యేసుక్రీస్తు ఈ యొక్క తుఫాను వస్తుందని యేసుక్రీస్తుకు తెలియదా అంటే ఖచ్చితంగా యేసుక్రీస్తుకి తెలుసు. ఆయనకి అన్ని విషయంలో
తెలుసు. అయినప్పటికీ కూడా ఆయన ఏంటి ఇందులో పడుకొని ఉన్నారు. శిష్యులు ఈ యొక్క పరిస్థితిని బట్టి యేసుక్రీస్తు వద్దకు సహాయం కొరకు ఆయన్ని లేపారనమాట. లేపినప్పుడు యేసుక్రీస్తు వెంటనే లేచారు. ఇక్కడ చూడండి, యేసుక్రీస్తు లేచారు. లేచిన వెంటనే ఆయన శిష్యుల వైపు చూసి, అల్ప విశ్వాసులారా మీరెందుకు భయపడుచున్నారు అని వాళ్ళతో చెప్పి, గాలిని గద్దించి సముద్రాన్ని ఊరకుండుము అని చెప్పగానే అక్కడ ఉన్న వాతావరణం అంతా కూడా ఏమైపోయిందంటే ప్రశాంతంగా మారిపోయింది. అంటే గాలి నిమ్మలం అయిపోయింది, సముద్రం యొక్క అలలు ఆగిపోయాయి. అంటే అంతా కూడా ప్రశాంతమైన వాతావరణము వచ్చిందనమాట. అయితే ఇక్కడ యేసుక్రీస్తు శిష్యుల్ని ఏమన్నారు? అల్ప విశ్వాసులారా మీరెందుకు భయపడుతున్నారు అని అన్నారు. అంటే దాని అర్థం ఏంటంటే యేసుక్రీస్తు తమతో పాటు ఉన్నారు అనే ఒక ధైర్యం వాళ్ళకి లేదు. అంటే యేసుక్రీస్తు మాతో పాటు ఉంటే కనుక మాకేం కాదు అనే ఒక ధైర్యం వాళ్ళకి లేదు. కాబట్టే కదా వాళ్ళు ఏమయ్యారు? భయపడ్డారు. ఇప్పుడు వరకు వాళ్ళు యేసుక్రీస్తుతో పాటు తిరిగారు, ఆయన చేసిన అద్భుత కార్యములు చూశారు, ఇవన్నీ వాళ్ళు చూశారు. చూసినప్పటికీ కూడా యేసుక్రీస్తు తమ దోణిలో ఉన్నారు కాబట్టి మాకేం కాదు అని సంపూర్ణమైన విశ్వాసం వాళ్ళకి లేదు. కాబట్టి యేసుక్రీస్తు లేవగానే వాళ్ళతో ఏమన్నారు? మీరు ఎందుకు భయపడుతున్నారు అల్ప విశ్వాసులారా? అంటే కొంచెం విశ్వాసం మాత్రమే మీ దగ్గర ఉంది. అల్పం అంటే కొంచెం. సో కొంచెం విశ్వాసం మాత్రమే మీ దగ్గర ఉంది, మీరు ఎందుకు భయపడుతున్నారు? పూర్తిగా నన్ను మీరు నమ్మలేరా అనే ఉద్దేశంతో యేసుక్రీస్తు అక్కడ మాట అన్నారనమాట. నిజమే కదా, యేసుక్రీస్తు వాళ్ళతో పాటు ఉన్నారని ధైర్యం వాళ్ళకి లేదు. వాళ్ళు భయపడిపోయారు కాబట్టి వచ్చారు. అయినప్పటికీ వాళ్ళు భయపడినప్పటికీ కూడా యేసుక్రీస్తు మాకు సహాయం చేస్తారు అనే ఒక కొంచెం విశ్వాసం వాళ్ళ దగ్గర ఉంది. కాబట్టి వాళ్ళు ఏం చేశారు? మొదటగా యేసుక్రీస్తు వద్దకు వచ్చి ఏం చేశారు? లేపి మమ్మల్ని రక్షించమని యేసుక్రీస్తును అడిగారు. ఒక వ్యక్తి లేదంటే ఒక మనుష్యుడు గాని గాలిని గాని లేకపోతే నీటిని గాని ఎవ్వరు కూడా కంట్రోల్ చేయలేరు. అది ఎవరి మాట వింటుంది? సృష్టికర్త అయిన దేవుని మాట వింటుంది. అంటే అధికారం కలిగిన వారు చెప్పినప్పుడు ఏమైతుంది? ఆ యొక్క సృష్టి అనేది లోబడుతుంది. సో ఈ ఘటనను బట్టి మనకి ఏమర్థమవుతుంది? యేసుక్రీస్తుకు ప్రకృతి పైన అధికారం ఉంది. ఆయన ఒక్క మాట చెప్పగానే ఊరకుండు అని ఒక మాట చెప్పగానే ఏమైపోయింది? అక్కడ మొత్తం అంతా కూడా నిమ్మలం అయిపోయింది. సో ఎప్పుడైతే ఈ నిమ్మలం అయిపోయిన వెంటనే శిష్యులు ఏమయ్యారంటే చాలా భయపడ్డారు. ప్లస్ ఏమయ్యారు? వాళ్ళు చాలా భయపడి అదేవిధంగా చాలా ఆశ్చర్యపడ్డారనమాట. ఆశ్చర్యపడి ఈయన ఎవరో, ఈయనకి గాలియు సముద్రం లోబడుచున్నది అని ఒకరితో ఒకరు చెప్పుకున్నారు. అంటే యేసుక్రీస్తు గురించి అప్పటి వరకు శిష్యులు పూర్తిగా ఇంకా తెలుసుకోలేదన్నమాట. కాబట్టి ఈయన ఎవరో, ఈయనకి గాలికు సముద్రం కూడా లోబడుతుంది. ఎందుకంటే గాలి సముద్రం లోబడడం అనేది చాలా పెద్ద విషయం. దానికి ఈ ప్రకృతి ఎవరికి కూడా లోబడదన్నమాట. కాబట్టి యేసుక్రీస్తు ఆ కార్యం చేయగానే వాళ్ళకి చాలా ఆశ్చర్యం వేసింది. యేసుక్రీస్తు యొక్క శక్తికి ఎప్పుడు కూడా సరిహద్దులు అనేవి ఉండవు అనమాట. అంటే లిమిట్స్ ఉండవు. అది మనుషుని యొక్క ఊహకు కూడా అందవు. ఎందుకంటే ఆయన సృష్టికర్త కదా. సో ఆయనకి అసాధ్యమైన విషయం అనేది ఏది కూడా లేదనమాట. సో ఈ విధంగా యేసుక్రీస్తు ఎప్పుడైతే గాలిని సముద్రాన్ని గద్దించిన దానిని బట్టి మనకి ఏమర్థమవుతుంది? ఈ యొక్క ప్రకృతి పైన యేసుక్రీస్తుకు అధికారం ఉంది అనేది మనకి ఈ యొక్క సంఘటన ద్వారా మనకి తెలుస్తుంది. అదేవిధంగా ఇంకొక సంఘటన గురించి మనం ఇప్పుడు చూద్దాం. ఈ సంఘటన ఎప్పుడు జరిగిందంటే మనం లాస్ట్ లెసన్ లో విన్నాం కదా, యేసుక్రీస్తు 5 రొట్టెలు 2 చేపలతో 5,000 మందిని పోషించారు. ఈ సంఘటన అయిపోయిన తర్వాత యేసుక్రీస్తు శిష్యుల వద్దకు వచ్చి మీరు అద్దరునున్న కపెర్నహూముకు వెళ్ళండి అని చెప్పి శిష్యులకు చెప్పారు. అంటే నేను తర్వాత వస్తాను, మీరు వెళ్ళండి అని చెప్పి వాళ్ళకి చెప్పినప్పుడు వాళ్ళు ఏం చేశారంటే శిష్యులు దోణి తీసుకొని ఈ గలిలయ సముద్రం మీద ప్రయాణం చేస్తున్నారు. యేసుక్రీస్తు కొండ మీదకి వెళ్ళి ప్రార్థన చేసుకుంటున్నారు అనమాట. అయితే వీళ్ళు కొంత దూరం ప్రయాణం చేసిన తర్వాత, అంటే ఒక 2 కోసుల దూరం ప్రయాణం చేసిన తర్వాత అక్కడ కూడా సముద్రంలో గాలి బలంగా వీయడం మొదలుపెట్టింది. అంటే ఎంత బలంగా వీస్తుందంటే వాళ్ళు దోణిని నడపడానికి కూడా చాలా కష్టపడుతున్నారు. అంటే వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటే అప్పటి వరకు వాళ్ళు పరిచర్య చేసి అలసిపోయారు. అదేవిధంగా సాయంకాలం అయింది కాబట్టి సముద్రం మీద చీకటి కూడా ఉంటుంది. ప్లస్ దాంతో గాలి ఎక్కువగా ఉన్న కారణమును బట్టి వాళ్ళు దోణిని నడపడానికి చాలా కష్టపడుతున్నారు అనమాట. సో ఇలాంటి ఒక పరిస్థితులు ఎవరున్నారు? శిష్యులు ఉన్నారు.
ఈ యొక్క పరిస్థితిని యేసుక్రీస్తు ఒడ్డున ఉండి చూస్తున్నారు. శిష్యులు ఇలాంటి ఒక పరిస్థితిలో ఉన్నారని చూస్తున్నారు. ఆయన నీటి మీద నడుచుకుంటూ శిష్యుల వద్దకు వస్తున్నారు. ఇక్కడ చూడండి, శిష్యులు ఏం చేస్తున్నారు, ఇక్కడ ఓడను నడపడానికి వాళ్ళు కష్టపడుతున్నప్పుడు యేసుక్రీస్తు ఆ ఒడ్డు నుంచి శిష్యుల వద్దకు నీటి పైన ఇదిగో చూడండి, నీటి పైన నడుచుకుంటూ వస్తున్నారు. నీటి పైన నడవడం అనేది ఏ మనుషునికి సాధ్యమయ్యే విషయం కాదు. మనం నీటి మీద అడిగేస్తే ఏమవుతుంది, మునిగిపోతాం. అది కొంచెం నీళ్ళైనా ఒక బకెట్ లో వాటర్ పెట్టి మనం అందులో నిలబడడానికి ట్రై చేస్తే ఏమవుతుంది, నిలబడగలుగుతామా? లేదు. ఎందుకంటే నీటి మీద నిలబడడం అనేది మనుషునికి అసాధ్యమైన పని. ఆ కొంచెం వాటర్లో కూడా మనం నిలబడలేం. కానీ యేసుక్రీస్తు ఎలా నడిచొస్తున్నారు, సముద్రం మీద నడుచుకుని వస్తున్నారు. సముద్రం చాలా లోతుగా ఉంటుంది కదా, గలిలయ సముద్రం కూడా లోతుగా ఉండేది. అప్పుడు యేసుక్రీస్తు దీని మీద నడుచుకుంటూ వస్తున్నప్పుడు ఈ శిష్యులు ఏం చేశారంటే దూరం నుంచి చూసి యేసుక్రీస్తుని గుర్తుపట్టకుండా భూతం వస్తుంది అని చెప్పి వాళ్ళు భయపడ్డారనమాట. అంటే యేసుక్రీస్తు ఈ విధంగా నడిచి వస్తారు అని వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయలేదు. వాళ్ళు అలసిపోయి ఉన్నారు, ధోనిని నడపడానికి కష్టపడుతూ ఉన్నారు. ఇలా ఉన్నప్పుడు కూడా యేసుక్రీస్తు ఇట్లా నీటి మీద నడుచుకుంటూ మా దగ్గరికి వస్తారు అని వాళ్ళు ఆలోచించాలంటే ఎక్స్పెక్ట్ చేయలేదన్నమాట. చేయలేనప్పుడు ఒక వ్యక్తి అలా నడుచుకుంటూ వస్తున్నాడు అనుకోండి, వీళ్ళు కూడా ఏమనుకున్నారు, భూతం వస్తుందని చెప్పి భయపడ్డారనమాట. భయపడినప్పుడు యేసుక్రీస్తు వాళ్ళ పరిస్థితి చూసి ఏమన్నారంటే, ధైర్యం తెచ్చుకొనుడి, భయపడకుడి, నేనే అని వాళ్ళకి సమాధానం ఇచ్చారనమాట. నిజంగా అలా సమాధానం దొరికినప్పుడు వాళ్ళు ఎంత వాళ్ళ హృదయంలో శాంతి వచ్చి ఉంటది. సో వాళ్ళని ధైర్యపరచడానికి యేసుక్రీస్తు ఆ విధంగా భయపడకండి, నేనే అని చెప్పి చెప్పారు. అప్పుడు వెంటనే పేతురు ఏం చేశాడంటే, ఇక్కడ చూడండి, పేతురు కదా, ఈయన ఏం చేశారంటే, ప్రభువా ఒకవేళ అది నువ్వే అయితే గనక నేను కూడా నీటి మీద రావడానికి నాకు సెలవు ఇయ్యండి, నేను కూడా నడిచి వస్తాను అని చెప్పి అన్నారు. ఇప్పుడు యేసుక్రీస్తు నీటి మీద నడిచాడు కాబట్టి నేను కూడా నీటి మీద నడవాలి అని పేతురు అనుకున్నాం. అక్కడ పేతురుకు ఉద్దేశం ఏంటి, యేసుక్రీస్తు నడిచారు, ఒకవేళ ఆయన కూడా మాట సెలవిచ్చాడు అనుకోండి, నేను కూడా నడవగలను అనే యొక్క విశ్వాసంతోనే పేతురు అక్కడ అడిగి నేను కూడా నడుస్తున్నప్పుడు యేసుక్రీస్తు సరే రమ్ము అని చెప్పి చెప్పారు. ఇప్పుడు చూడండి, పేతురు ఏం చేశారంటే దోణి దిగి నీటిపైన నడవడం ప్రారంభించారు. చూడండి, పేతురు మనుష్యుడు కదా, యేసు దేవుడు అని నడిచారు. కానీ ఎప్పుడైతే దేవుడు అతనికి అనుమతి ఇచ్చినప్పుడు మనుష్యుడు కూడా ఏం చేశాడు, నీటిపైన నడవడం ప్రారంభించాడు. ఆయన యేసుక్రీస్తు నందు విశ్వాసం ఉంచి ఏం చేశాడు, దోణిలో నుంచి బయటికి వచ్చి నీటిపైన నడవడం అనేది ప్రారంభించాడు. ఇక్కడ చూడండి, ఆయన వచ్చి ఈ యొక్క నడవడం స్టార్ట్ చేశారు. అయితే యేసుక్రీస్తు వైపు చూసుకుంటూ పేతురు నడిచినంత సేపు కూడా ఆయన మంచిగా నీటిపైన నడిచాడు. కానీ ఆయన ఒకసారి ఏం చేశాడంటే ఈ చుట్టూ ఉన్న పరిస్థితి ఏదైతే ఉందో, గాలి ఏదైతే ఉందో దానిని ఒకసారి చూసిన వెంటనే అతని లోపల ఏమొచ్చిందంటే అవిశ్వాసం వచ్చింది. యేసుక్రీస్తుని చూసినంతసేపు అతనికి విశ్వాసంతోనే దిగాడు. కానీ చుట్టూ ఉన్న ఈ గాలిని చూడగానే ఆయన లోపల ఏమొచ్చేసింది, అవిశ్వాసం వచ్చింది. అంటే నేను ఇంకా నడవలేనేమో అనే ఒక అవిశ్వాసము అతని లోపలికి ప్రవేశించింది అనమాట. ఈ అవిశ్వాసం ప్రవేశించిన వెంటనే పేతురు మునిగిపోవడం ప్రారంభించాడు. పేతురు ఏమైతున్నాడు, గాలిని చూడగానే అతను మునిగిపోవడం ప్రారంభించాడు. ఈయన మునిగిపోతున్నప్పటికీ కూడా ఆయన విశ్వాసం కొంచెంగా కదల్చబడింది అనమాట. కాబట్టి ఆయన ఏమన్నాడు, మునిగిపోతున్నప్పటికీ పేతురు ఏం చేశాడంటే, ప్రభువా నన్ను రక్షించు అని తన చెయ్యిని పైకెత్తాడు. ఏం చేస్తున్నాడు, ప్రభువా నన్ను రక్షించు అని చెప్పి కేక వేశాడు. కేక వేసిన వెంటనే యేసుక్రీస్తు అతని చెయ్యి పట్టుకుని అతన్ని లేపి వాళ్ళిద్దరు కూడా ఏమయ్యారంటే దోణిలోనికి ప్రవేశించారు. యేసుక్రీస్తు ఎప్పుడైతే దోణిలోనికి వెళ్ళగానే గాలి మొత్తము అణిగిపోయింది. అంటే గాలి వీచడం ఆగిపోయింది అనమాట. సో దాన్ని బట్టి ఏమైతే అలలు కూడా తగ్గిపోయాయి. అంటే అక్కడ కూడా ఏమైపోయింది, ప్రశాంతమైన వాతావరణం అనేది వచ్చింది. అంటే వీళ్ళు ఇప్పటి వరకు ఇంత ప్రాబ్లంలో ఉన్నప్పటికీ యేసుక్రీస్తు ఎప్పుడైతే దోణిలో ప్రవేశించిన వెంటనే వాళ్ళకున్న చుట్టూ ఉన్న ప్రాబ్లం ఏమైపోయింది, సాల్వ్ అయిపోయింది. అక్కడ అంతా కూడా పీస్ వచ్చేసింది, సమాధానం అనేది వచ్చేసింది. అంటే యేసుక్రీస్తు ఎక్కడ ఉంటాడో అక్కడ ఏముంటుందంటే సమాధానం ఉంటుంది. ఖచ్చితంగా యేసుక్రీస్తు ఉన్న చోట ఏముంటుంది, సమాధానం ఉంటుంది. కలవరం ఉండదు, భయం ఉండదు, ఇవేమి ఉండవు అనమాట. సో ఈ రెండు సంఘటనలు కూడా మనం ఏం చూస్తున్నాం అదే కదా. అక్కడ కూడా యేసుక్రీస్తు గద్దించగానే వాళ్ళ పరిస్థితి మొత్తం మారిపోయి అక్కడ సమాధానం వచ్చింది.
ఇక్కడ కూడా ఆయన దోణిలో ప్రవేశించగానే గాలి ఆగిపోయింది. ఇక్కడ కూడా వాళ్ళకి సమాధానం అనేది వచ్చిందనమాట. అయితే ఎప్పుడైతే ఈ గాలి అణిగిపోయి సమాధానం వచ్చిందో అప్పుడు శిష్యులు ఏమనుకున్నారంటే నిజముగా నీవు దేవుని కుమారుడవు అని ఆయనతో అన్నారనమాట. ఇంతకుముందు శిష్యులు ఏమనుకున్నారు, ఈయన ఎవరో, ఈయనకి గాలి సముద్రం కూడా లోబడుతుంది అనుకున్నారు. కానీ ఇప్పుడు ఏమనుకున్నారు శిష్యులు, నిజముగా నీవు దేవుని కుమారుడవు అని చెప్పి వాళ్ళు అనుకున్నారన్నమాట. అంటే యేసుక్రీస్తునందు వాళ్ళకి పూర్ణమైన విశ్వాసం అనేది ఇక్కడ మనము చూస్తున్నాం. అంటే యేసుక్రీస్తు దేవుని యొక్క కుమారుడు అని చెప్పి వాళ్ళు ఇక్కడ గ్రహించారు ఆయన చేసిన ఒక కార్యమును బట్టి. ఇప్పుడు ఈ 2 సంఘటనలను బట్టి మనం కొన్ని ముఖ్యమైన విషయాలని నేర్చుకుందాం. మొదటగా చూస్తే ఈ 2 సంఘటనలను బట్టి మనకి ప్రధానంగా అర్థమైన విషయం ఏంటి, యేసుక్రీస్తు ఈ సృష్టి పైన అంటే ఈ ప్రకృతి పైన అధికారం కలిగిన వాడు అని మనకి క్లియర్ గా అర్థమవుతుంది. ఎందుకంటే ఆయన చెప్పగానే గాలి లోబడింది, సముద్రం లోబడింది. అంతేకాకుండా ఆయన సముద్రం పైన నడుచుకుంటూ వచ్చారు, మరియు పేతురు కూడా నడవడానికి ఆయన అనుమతించారు. సో ఈ విషయాలన్నిటి బట్టి కూడా యేసుక్రీస్తు ప్రకృతి పైన అధికారం కలిగిన వాడని మనకి రుజువు చేయబడుతుంది. అదేవిధంగా ఇంకా ఆ సముద్రం యొక్క ప్రయాణాన్ని మనం చూసుకుంటే ఆ యొక్క దోణి ఎవరు అంటే మనమే. సో ఆ దోణిలో యేసుక్రీస్తు ఉన్నాడు కాబట్టి మనం ఏమవ్వకూడదు, భయపడకూడదు. అంటే మన చుట్టూ తుఫాను అంటే మన చుట్టూ ఉన్న ప్రాబ్లమ్స్, అంటే మనకు సమస్యలు కావచ్చు, లేదంటే కొన్ని అపాయకరమైన పరిస్థితులు కావచ్చు, ఇలాంటి ఒక భయంకరమైన పరిస్థితులు కూడా కావచ్చు, సమస్యలు కావచ్చు, ఇబ్బందులు కావచ్చు, లేదంటే హింసలు ఏదైనా కావచ్చు. సో ఇవన్నీ కూడా ఎలాంటివి, తుఫాను లాంటివి. సో ఈ తుఫాను వచ్చినప్పుడు మనము ఎలా ఉండాలంటే ఈ పరిస్థితులన్నిటిలో కూడా ఆ యొక్క నావ ఉంది కదా, సో అలాగే మనం కూడా ఉన్నప్పుడు యేసుక్రీస్తు నావలో ఉన్నాడు కనుక నేను భయపడను, అంటే నాకేం కాదు అనే యొక్క సంపూర్ణమైన విశ్వాసం మనకి ఉండాలి. యేసుక్రీస్తు అన్నిటిపైన అధికారం కలిగిన దేవుడు. ఆయనకి ఈ యొక్క పరిస్థితులు కానీ, ఈ యొక్క సమస్యలు కానీ ఆయన అందులో నుంచి మనల్ని బయటకు తీసుకురావడం పెద్ద విషయం కాదు. ఆయన ఖచ్చితంగా తీసుకొని వస్తాడు. కానీ మనకి యేసుక్రీస్తు నాతో కూడా ఉన్నాడు గనుక నేను భయపడను అనే ఒక స్థిరమైన విశ్వాసం మనకి ఉండాలి. అంతేకాకుండా శిష్యులు ఒకవేళ భయపడ్డారు అనుకోండి, శిష్యులు భయపడిన వెంటనే ఏం చేశారు, యేసుక్రీస్తు దగ్గరికి వెళ్ళి ఆయన సహాయాన్ని అడిగారు. సో మనం కూడా ఎప్పుడైనా మన పరిస్థితులను బట్టి మనకు భయం వేసింది అనుకోండి, మన సమస్యలను బట్టి, లేదంటే మన అపాయకరమైన పరిస్థితులను బట్టి మనకు భయం వేసింది అనుకోండి, మనం వెంటనే మొదటిగా ఏం చేయాలంటే యేసు వద్దకు వెళ్ళాలి. వెళ్ళి ప్రభువా నన్ను రక్షించండి అని శిష్యులు అలా అడిగారు. అలాగే మనం కూడా ఏం చేయాలి, మొట్టమొదటిగా యేసు వద్దకు వెళ్ళాలి. మన యొక్క ఫస్ట్ చాయిస్ ఎప్పుడు కూడా ఏంటి, దేవుడు, యేసుక్రీస్తు అన్నమాట. అంతేగాని అన్ని యొక్క దారులు మూసిపోయిన తర్వాత లాస్ట్ ఆప్షన్ కింద ఎప్పుడు కూడా దేవుణ్ణి మనం పెట్టుకోకూడదు. మనం దేవుని పిల్లలం కాబట్టి మనకి భయపడినప్పుడు, ఆ పరిస్థితిని చూసి మనకి కృంగుదల వచ్చినప్పుడు, సో మనం మొదటిగా ఎవరి దగ్గరికి వెళ్ళాలి, యేసుక్రీస్తు వద్దకి వెళ్ళాలి. అప్పుడు వెంటనే యేసుక్రీస్తు ఏం చేస్తారు, మనకి సమాధానాన్ని అనుగ్రహిస్తారు. అంటే గాలిని, ఒక తుఫాన్ని, సముద్రాన్ని ఎలా గద్దించారో అదే విధంగా యేసుక్రీస్తు కూడా మన పరిస్థితులన్నిటిలో కూడా ఆయన మనకు తోడుగా ఉంటే అక్కడ ఉన్న పరిస్థితులంతా కూడా ఏం చేస్తారు, నిమ్మలం పరుస్తారు. అంటే అక్కడ అంతా సమాధానాన్ని ఇచ్చేస్తారు. మనకు చుట్టూ అలాంటి పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా మన హృదయంలో సమాధానాన్ని యేసుక్రీస్తు అనుగ్రహిస్తారనమాట. మన హృదయంలో ఎప్పుడైతే సమాధానం వచ్చిందో, వచ్చిన వెంటనే మనకి చుట్టూ ఉన్న పరిస్థితులు అంత భయంకరంగా కనిపించవు. అంటే వాటిని చూసి మనము భయపడమన్నమాట. కాబట్టి ఎప్పుడు కూడా యేసుక్రీస్తు నందు పూర్తి యొక్క విశ్వాసం ఉంచాలి. ఆయన యొద్దకు మాత్రమే మొదటిగా మనము వెళ్ళాలి. అదేవిధంగా రెండో సంఘటనలో చూసుకుంటే పేతురు యేసుక్రీస్తు వైపు, అంటే ఆయన మీద ఫోకస్ పెట్టినప్పుడు నీటిపైన మంచిగా నడిచాడు కదా. కానీ ఎప్పుడైతే యేసుక్రీస్తు దగ్గర నుంచి ఆ యొక్క ఫోకస్ అనేది పక్కకు వెళ్ళిపోయినప్పుడు, అంటే ఆయన చుట్టూ ఉన్న గాలిని చూడగానే ఆయన మునిగిపోవడం ప్రారంభించారు. మనం కూడా మనకి సమస్య ఉన్నప్పుడు ఎవరి మీద మనము ఆనుకోవాలి, అంటే ఎవరిపైన దృష్టి పెట్టాలి అని చూస్తే దేవుని పైన దృష్టి పెట్టాలి. దేవుని పైన దృష్టి పెట్టినప్పుడు మనకి సమస్య అనేది
పెద్దగా కనిపించదు. ఎందుకంటే అక్కడ పేతురుకు కూడా చుట్టూ ముందు గాలి కనిపించలేదు. దేవుణ్ణి యేసుక్రీస్తుని మాత్రమే అతను చూశాడు కాబట్టి యేసు మాత్రమే కనిపించాడు. ఆయన చుట్టూ ఉన్న గాలిని పట్టించుకోలేదు. కానీ ఎప్పుడైతే గాలిని పట్టించుకోవడం మొదలుపెట్టినప్పుడు ఆయన ఏమయ్యాడు? మునిగిపోయాడు. అంటే మనం కూడా యేసు పైన మాత్రమే దృష్టి ఉంచాలి. మన చుట్టూ ఉన్న పరిస్థితుల పైన కాదు. ఒకవేళ మనం పరిస్థితుల పైన దృష్టి ఉంచామనుకోండి, ఏమైతది? మనకి అవిశ్వాసం అనేది వస్తది. ఒకవేళ మన కొంచెం అవిశ్వాస పడిపోయి మనము మునిగిపోయే పరిస్థితిలోకి వచ్చామనుకోండి, అప్పుడు ఏం చేయాలి? పేతురు ఏం చేశాడు? వెంటనే ప్రభువా నన్ను రక్షించండి కేక వేశాడు. సో మనం కూడా అట్లనే ఏం చేయాలి? ప్రభువా నన్ను రక్షించండి అని మనం కేక వేసిన వెంటనే పేతురుని ఏ విధంగా దేవుడు లేపాడో మనల్ని కూడా మన పరిస్థితుల నుంచి దేవుడు పైకి లేపుతాడనమాట. ఇక్కడ చూడండి, యేసుక్రీస్తు దోణిలో ఉన్నాడు కాబట్టి అక్కడ తుఫాను రావడం అనేది ఆగిపోయిందా? లేదు. అదేవిధంగా యేసుక్రీస్తు మనతో పాటు ఉంటే మనకి ఏ కష్టాలు రావు, బాధలు రావు, లేకపోతే ఇబ్బందులు రావు అనేక ఆలోచన మనకు ఉండకూడదు. అవి ఖచ్చితంగా వస్తాయి. వచ్చినప్పటికీ అవి ఆ దోణిని ముంచేసాయా? లేదు కదా. అదేవిధంగా అవి మనల్ని ఏం చేయలేవు. ఆ యొక్క పరిస్థితులన్నిటిలో నుంచి దేవుడు ఏం చేస్తాడు? మనల్ని దాటిస్తాడు. సో కాబట్టి యేసుక్రీస్తు ఉన్నాడు కాబట్టి నాకు ఇవేమి రావు అనే ఉద్దేశంతో మనము ఎప్పుడూ ఉండకూడదు. ఆయన నాతో పాటు ఉన్నాడు కాబట్టి ఈ పరిస్థితి నన్ను ఏమీ చెయ్యలేవు అనే ఒక స్థిరమైన నమ్మకం మనకి ఉండాలి. మనము చరిత్రలో చాలా మంది భక్తులను చూసుకున్నాం అనుకోండి, వాళ్ళు కూడా అనేకమైన పరిస్థితులను ఎదుర్కొంటూ వచ్చారు క్రైస్తవులు. మరణకరమైన పరిస్థితులే గాని, అనారోగ్య పరిస్థితులే గాని, సమస్యలు, ఇబ్బందులు ఇవన్నీ వాళ్ళు ఫేస్ చేసుకుంటూ వచ్చారు. ఇవన్నిటిలో నుంచి వాళ్ళు ప్రయాణం చేసుకుంటూ వచ్చారు. అయినప్పటికి కూడా యేసు మాతో కూడా ఉన్నాడు అనే ధైర్యం వాళ్ళకు ఉంది కాబట్టి ఈ ప్రయాణం అంతటిని కూడా వాళ్ళు సంతోషంతోనూ దేవుని సన్నిధిలో పాటలు పాడుకుంటూ, దేవుణ్ణి స్తుతించుకుంటూ, వీటన్నిటిని దాటుకుంటూ వాళ్ళు ఏం చేశారంటే అద్దరికి వెళ్ళిపోయారు. అంటే తమ ప్రయాణాన్ని ముగించుకుని ఏం చేశారు? దేవుని యొద్దకు వాళ్ళు వెళ్ళిపోయారు. సో మనం కూడా మనకున్న పరిస్థితులన్నిటిలో నుంచి కూడా మనము సంతోషంగా పాటలు పాడుకుంటూ, దేవుని యందు విశ్వాసం ఉంచుకుంటూ మనం ఏం చేయాలి? ట్రావెల్ చేసుకుంటూ ఈ ప్రాబ్లమ్స్ అన్నిటిని కూడా దాటుకొని మనము దేవుని యొద్దకు వెళ్ళి చేరాలన్నమాట. సో ఈ లెసన్ నుంచి మీరు ముఖ్యంగా ఏం తెలుసుకుంటున్నారంటే, మనము ఎప్పుడైతే అపాయకరమైన స్థితిలో ఉన్నప్పుడు మనం కేక వేసిన వెంటనే దేవుడు మన సహాయానికి వస్తాడు. వచ్చి మన ఉన్న పరిస్థితులన్నిటిలో నుంచి ఆయన మనల్ని విడిపిస్తాడు. ఆయన మనకి సహాయం చేస్తాడు అనేది ప్రధానమైన విషయం అన్నమాట. సో ఇంతటితో ఈ లెసన్ అనేది ఇక్కడితో అయిపోయింది. అయితే మనం ఇప్పుడు యాక్టివిటీ ఏంటో మనం ఇప్పుడు చూసుకుందాం. ఒక పేపర్ పైన ఈ విధంగా అలలు వేసి ఒక చిన్న దోణిని వేయండి. డ్రా చేసి దీనిపైన ఏం చేస్తారంటే ఆపత్కాలంలో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు అని తెలుగులో వాళ్ళు రాయండి. అదేవిధంగా ఇంగ్లీష్లో రాసుకునే వాళ్ళైతే వాళ్ళు సేమ్ ఈ విధంగానే డ్రా చేసుకుని పైన ఏం రాయాలంటే గాడ్ ఈజ్ అన్ ఎవర్ ప్రెజెంట్ హెల్ప్ ఇన్ ట్రబుల్ అనేది రాసి మీరు దీన్ని మీరు ఇంట్లో ఉన్న పెట్టుకోవచ్చు, లేదంటే మీరు నోట్బుక్లో అన్న దీన్ని డ్రా చేసుకోండి. సో ఇంతటితో ఈ లెసన్ పూర్తిగా కంప్లీట్ అయిపోయింది కాబట్టి మనం ప్రార్థన చేసుకుని దీన్ని ముగించుకుందాం. మహాపరిశుద్ధుడైన మా దేవ, మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభువా. ఇంతవరకు ప్రభువా ఈ లెసన్ వినడానికి మీ సన్నిధిని మీరు మాకు అనుగ్రహించినందుకు మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభువా. నిజంగా దేవా, మీరు ప్రకృతి పైన అధికారం కలిగిన వాడు దేవా. యేసయ్య, నిజంగా తండ్రి, మేము ప్రభువా ఎప్పుడైతే అపాయకరమైన పరిస్థితిలో ఉన్నప్పుడు ప్రభువా మీ సహాయమును వేడుకున్నప్పుడు మీరు ఖచ్చితంగా ప్రభువా వచ్చి మాకు సహాయం చేసే దేవుడవు దేవా. మా యొక్క పరిస్థితుల్లో మేము సంతోషంగాను ఆనందంగాను మిమ్మల్ని స్తుతించుకుంటూ దేవా ముందుకు వెళ్ళడానికి కావాల్సిన విశ్వాసం ప్రభువా మా అందరికీ మీరు అనుగ్రహించి మీరే మహిమను పొందమని సమస్త మహిమ ఘనత ప్రభావములు మీకే ఆరోపిస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమును బట్టి అడిగి వేడుకుంటున్నాము మా పరమ తండ్రి. ఆమేన్.